أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الذين يتبعون الرسول النبي الأمي الذي يجدونه مكتوبا عندهم في التوراة والإنجيل. صدق الله العظيم. అనంత కరుణామయుడ పరకృపాశీరుడైన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిములారా, పెద్దలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. సర్వలోక ప్రభువు మనందరి దైవం అందరిపై కూడా శాంతిని, శుభాలను, కారుణ్యాన్ని కురిపించిన కాక ఆమేన్. మనము ఇంతవరకు కూడా మానవులందరి మార్గదర్శక గ్రంథం దివ్య ఖురాన్ నుండి 7వ అధ్యాయం 157వ వాక్యం యొక్క రబీ మూలంను విన్నాము. ఈ వాక్యంలో దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చెప్తున్నాడు. ఎవరైతే ఈ సందేశహరుణ్ణి చదవడము రాయడము రానటువంటి ఈ ప్రవక్తను అనుసరిస్తారో వారు దైవ కారుణ్యానికి అర్హులవుతారు. ఈయన ప్రస్తావన తమ వద్ద ఉన్నటువంటి గ్రంథాలలో వ్రాయబడి లభిస్తుంది. మహాశిలారా, దైవం మానవాళికి మార్గదర్శకత్వాన్ని ఇచ్చే నిమిత్తము తన ప్రవక్తలను వివిధమైనటువంటి కాలాల్లో వివిధమైనటువంటి జాతుల వద్దకు పంపడం జరిగింది. దైవ ప్రవక్తలు దైవం చేత ఎన్నుకోబడిన వారు, దైవం చేత నియుక్తులైన వారు, దైవం చేత అభిషిక్తులైన వారు. వాళ్లకు మామూలు మానవులకు ప్రధాన భేదం ఏమిటంటే, అప్పుడు ఉన్నటువంటి మానవులందరిలోకెల్లా ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి నడవడికను కలిగి ఉండేవారు. అటువంటి వారిని దైవము తన ప్రవక్తగా ఎన్నుకొని వారి ద్వారా మానవాళికి సందేశాన్ని అందజేసేవాడు. ఎందుకంటే ఏ సందేశం అయితే దైవ ప్రవక్త అందజేస్తున్నాడో, ఏ మంచి అయితే ప్రజలకు బోధిస్తున్నాడో, ఏ చెడు నుండి అయితే ప్రజలను వారిస్తున్నాడో, ఒకవేళ అవే చెడులు ఆ ప్రవక్తలు ఉన్నట్లయితే ప్రజలు ఆయన మాట వినరు. అందుకనే దైవము తన ప్రవక్తుల యొక్క జీవితాన్ని అత్యంత పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంచాడు. చిన్నతనం నుండి కూడా దైవ ప్రవక్తుల యొక్క జీవితాన్ని మనము పరిశీలన చేసినట్లయితే వాళ్ళ జీవితంలో ఏది కూడా దైవానికి అయిష్టమైనటువంటి పని చేసినట్లు ఎంత మాత్రం కూడా కనబడదు. సుమారు 1,24,000 మంది ప్రవక్తలు వివిధ జాతుల్లో, వివిధ ప్రాంతాల్లో, వివిధమైనటువంటి భాషల్లో రావడం జరిగింది మహాశలరా. కాబట్టి ఆయా జాతుల ప్రజలకు ఆయా కాలంలో వచ్చినటువంటి ఆ ప్రవక్తను అనుసరించడం తప్ప మరొక మార్గం లేదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఉదాహరణకు అబ్రహాం అనే ఒక ప్రవక్త గతించారు. ఆయన ఏ కాలానికైతే వచ్చారో ఆ కాలపు ప్రజలకు ఆయన ఒక్కరే మార్గం అవుతారు. అలాగే మూసా అనే ఒక ప్రవక్త వచ్చారు. ఆయన కాలంలో ఉన్నటువంటి ప్రజలకు ఆయన తప్ప మరొక మార్గం ఉండదు. అదేవిధంగా క్రీస్తు యేసు అనే ప్రవక్త వచ్చారు. ఆయా ప్రజలకు ఆయన తప్ప మరొక మార్గం లేదు. ఎందుకంటే దైవ ప్రవక్త యొక్క మార్గం మాత్రమే ప్రజలకు సాఫల్యాన్ని, స్వర్గాన్ని, నిత్య జీవితాన్ని ప్రసాదిస్తాయి. కాబట్టి ప్రతి దైవ ప్రవక్త కూడా ఆయా జాతుల ప్రజలకు ఆయన తప్ప మరొక మార్గం లేదు. మరి మన కాలం వచ్చినప్పుడు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలంలో మనం అందరం కూడా ఉన్నాం. అంటే ఆయన తర్వాత పుట్టిన వారందరూ కూడా ఆయన కాలపు ప్రజలే, ఆయన అనుచర సమాజం వారే. వీరి అందరికీ కూడా దైవ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త ఒక్కరే ఆదర్శం అవుతారు, ఆయన ఒక్కరే మార్గం అవుతారు. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఏ ప్రవక్త వచ్చినప్పటికీ కూడా ఒకే మార్గాన్ని బోధించారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దైవం ఒక్కడే, ఆయనను చేరే మార్గం కూడా ఒక్కటే. దైవ గ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభువు తెలియజేస్తాడు, వమా అర్సల్నాక మిన్ కబ్లిక మిర్ రుసుల్ ఇల్లా నూహు ఇలైహి అన్నహు లా ఇలాహ ఇల్లా హువ. నేను పూర్వం ఏ ప్రవక్తను పంపినా ఆ ప్రవక్త ద్వారా
దైవం ఒక్కడే ఆరాధనకు అర్హుడు అన్న సందేశాన్ని, అన్న మార్గాన్ని, అన్న ధర్మాన్ని ఇచ్చి బోధించి పంపించాను అని చెప్పడం జరిగింది. కాబట్టి ఏ ప్రవక్త వచ్చినా ఆ దైవాన్ని చేరే మార్గం ఒకటే అని బోధించారు. అదేమిటంటే మానవుడు సంపూర్ణంగా ఆ సృష్టి ప్రభువుకు సమర్పణ చేసుకుని లొంగి జీవితం గడపడం అనేది. మహాశలారా, రండి మనం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారిని, వారి గురించి, ఆయనను ఎందుకు మనము ప్రవక్తగా అంగీకరించాలి, ఎందుకు మనము ఆయనను అనుసరించాలి, ఈ విషయాన్ని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దైవం దృష్టిలో అత్యంత విలువైనది, మనకు స్వర్గాన్ని ప్రసాదించేది, సాఫల్యాన్ని ఇచ్చేది, ఈ జీవితంలో ప్రశాంతతను ప్రసాదించేది ఏదైనా ఉన్నది అంటే అది విశ్వాసం. ఈ విశ్వాసంలో రెండు అంశాలు ఉన్నాయి. ఒక అంశం ఏమిటంటే దైవాన్ని విశ్వసించడము, రెండో అంశం ఏమిటంటే దైవ ప్రవక్తను విశ్వసించడం. దైవాన్ని విశ్వసించడం అంటే మనము చాలా సందర్భాల్లో తెలుసుకున్నాం, మన ఈ సృష్టికి కర్త ఒక్కడేనని, ఆరాధనలకు, ప్రార్థనలకు, మరి మనము చేసే ప్రతి వ్యవహారానికి అర్హత గలవాడు ఆయన ఒక్కడేనని, ఇంకా ఆయన తప్ప మరొక సంరక్షకుడు కానీ, మన పనులు నెరవేర్చేవాడు కానీ, లేకపోతే మన ఆపదలు ఆదుకునేవాడు కానీ, మన ప్రార్థనలకు సమాధానం చెప్పేవాడు కానీ ఆయన తప్ప మరొకడు లేడు అని దైవాన్ని విశ్వసించడము. అదేవిధంగా ఆయన మనలను పుట్టించడంతో పాటు మన సకల వనరులన్నీ కూడా ఆయన కురిపిస్తున్నాడు అని, ఈ ఎండ, ఈ వాన, ఈ గాలి, ఈ సకల వనరులన్నీ ఆయన కురిపిస్తున్నాడని. కాబట్టి మనము ఆయన తప్ప మరెవరిని కూడా వేడుకోరాదు, శరణు కోరరాదు, ఇంకా ఎవరిని కూడా సహాయానికి పిలవరాదు, ఇంకా ఆయన ఆరాధనలో మరెవరికి కూడా సాటిని, భాగస్వామిని ఇవ్వకూడదు. ఇది మనము దైవాన్ని గురించి అత్యంత స్పష్టంగా మనం తెలుసుకున్నాము. ఇంకా ఆయన చావు పుట్టుకలకు అతీతంగా ఉండేవాడు అని, ఆయన మనిషి కాడు అని, ఇంకా సకల బలహీనతలకు, ఇంకా ప్రతి మనము ఏదైతే ఆపాదిస్తూ ఉంటామో మనిషికి ఉండే సకల భవబంధాలు, బలహీనతలు, వీటికి అతీతంగా ఉండేవాడు అని మనము దైవాన్ని గురించి తెలుసుకున్నాము. ఇంకా ఆ దైవాన్ని మనము అరబీ భాషలో అల్లా అంటాము, సంస్కృతంలో సర్వేశ్వరుడు అంటాము, తెలుగు భాషలో దైవము, దేవుడు అంటాము, గాడ్ అంటాము, హిబ్రూ భాషలో యెహోవా అంటాము. ఈ విధంగా ఆయనకు వివిధమైనటువంటి పేర్లు ఉన్నాయి అన్న విషయాన్ని గురించి కూడా మనము చాలా సందర్భాల్లో తెలుసుకున్నాము. సరే, ఇప్పుడు మనము దైవ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త వారిని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే విశ్వాసము, నేను దైవాన్ని విశ్వసిస్తున్నాను, ఆయన ఒక్కడేనని అని విశ్వసించినంత మాత్రాన అది పూర్తి కాదు. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరం కూడా అవునండి దేవుడు ఒక్కడేనండి అని నమ్మేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే అత్యంత సహజంగా మనకు బోధపడే అంశము, ఇంతమంది దైవాలు ఉన్నట్లయితే ఈ ప్రపంచంలో మానవులందరూ కూడా ఒకే విధంగా ఎలా ఉన్నారు అన్న ప్రశ్న ఎప్పుడైతే ఉదయిస్తుందో దానికి సమాధానంగా వెంటనే మన మనసు చెప్తుంది, లేదు, సమస్తాన్ని సృష్టించింది ఒకే సృష్టికర్త అన్న సమాధానం మనకు చెప్తూ ఉంటుంది. అయితే దైవం ఒక్కడే అన్న అంశము ఒక విషయం అయితే, ఒక భాగం అయితే, దైవ ప్రవక్తను అనుసరించడము, ఆయనను విశ్వసించడం అనేది ఇంకొక భాగం. ఆయనను ఏ విధంగా విశ్వసించాలి? ఎందుకంటే చాలా మంది కూడా అతిశయోక్తికి పోయి దైవం ఏదైతే మనకు బోధించాడో దానిని పక్కన పెట్టి అతిశయోక్తికి పోయి దైవ ప్రవక్తలను దేవుని యొక్క స్థానం ఇవ్వడము, దేవుని యొక్క అవతారంగా భావించడము, లేకపోతే దేవుని యొక్క సంతానంగా భావించడము, ఈ విధంగా మనము చూస్తూనే ఉన్నాం. కాబట్టి దైవ ప్రవక్త, మహాప్రవక్త ఒక సందర్భంలో బోధిస్తారు. ఏమని చెప్తారు అంటే, మీరు నా విషయంలో అతిశయోక్తికి పోకండి, దైవం ఏ స్థానమైతే నాకు ఇచ్చాడో అదే స్థానంలో నన్ను పెట్టండి. నేను దేవుని దాసుణ్ణి, ఆయన ప్రవక్తను మాత్రమే, అంతే తప్పించి దేవుని అవతారాన్నో లేకపోతే దేవుని సంతానాన్నో కాదు. నన్ను దైవం ఏ గౌరవం అయితే ఇచ్చాడో అదే గౌరవంలో నన్ను పెట్టండి, కొంచెం కూడా హెచ్చించడము తగ్గించడము చేయకండి అని దైవ ప్రవక్త వారించడం జరిగింది. అందుకని మహాశిలారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ప్రాణాలు సైతం విడిచిపెట్టే ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఏ ముస్లిం సోదరుడు కూడా ఆయనను దైవంతో సమానంగా కానీ, దేవుని కుమారుడుగా కానీ, లేకపోతే దేవుని అంశగానో దేవుని అవతారంగా కానీ ఎంత మాత్రం కూడా భావించడు. ఆయన కేవలము మానవుడు, అయితే మానవోత్తముడు. దైవాన్ని ఎంత అందంగా ఆరాధించవచ్చో, ఎంత
సుందరంగా మనము దైవాన్ని ఆరాధించవచ్చు ఆయన మనకు చెప్పడం జరిగింది. ఏ పని చేస్తే దైవం మనకు దగ్గరవుతాడో, దైవారాధన ఏ విధంగా చేయాలో మనకు అత్యంత స్పష్టంగా బోధించినటువంటి ఒక ప్రవక్త, ఒక మానవుడు మాత్రమే. కాబట్టి మహాశలారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహం వారిని మనము ఏ విధంగా విశ్వసించాలి అంటే, ఆయన దైవం తరపు నుండి నియుక్తుడైనటువంటి ప్రవక్త అని, దైవం ఆయనపై దైవ గ్రంథం దివ్య ఖురాన్ అవతరింపజేశాడు అని, దివ్య ఖురాన్ను ఏ విధంగా అనుసరించాలో దైవ ప్రవక్త యొక్క ఆచరణ మనకు తెలుస్తుంది అని ఈ విధంగా మనం ఆయన్ని విశ్వసించడం. కాబట్టి దైవాన్ని విశ్వసించడము, దైవ ప్రవక్తను విశ్వసించడం అనేది చాలా తేడా ఉంటుంది. దైవాన్ని దైవంగా మనం విశ్వసించాలి. దైవ ప్రవక్తను, దైవాన్ని ఏ విధంగా ఆరాధించాలో చెప్పడానికి వచ్చినటువంటి ఒక మనిషిగా మాత్రమే మనము ఆయనను విశ్వసించాలి. ఇద్దరిది కూడా విశ్వాసమే, అయితే చాలా తేడా ఉంటుంది. మనిషి చాలా మందిని ప్రేమిస్తుంటాడు, భార్యను ప్రేమిస్తాడు, తల్లిదండ్రులను ప్రేమిస్తాడు, స్నేహితులను ప్రేమిస్తాడు, తన వృత్తిని ప్రేమిస్తాడు, డబ్బును ప్రేమిస్తాడు. కాబట్టి ప్రేమ అనేది సమానంగా ఉంటుందా? లేదు. భార్యపై చూపించే ప్రేమ వేరుగా ఉంటుంది, దైవంపై చూపించే ప్రేమ వేరుగా ఉంటుంది. ఈ విధంగా చూపించేది ప్రేమే, కానీ వేరువేరుగా ఏ విధంగా అయితే ఉన్నట్టు విశ్వాసం అనేది దైవంపై, దైవ ప్రవక్తపై చాలా తేడా ఉంటుంది మహాశలారా. కానీ మనిషికి ఈ తేడా తెలుసుకోక విశ్వాసం అనగానే దైవాన్ని ఏ విధంగా విశ్వసించాలో, దైవ ప్రవక్తను అదే విధంగా విశ్వసించాలి అంటే, దైవాన్ని ఎలా ఆరాధించాలో దైవ ప్రవక్తలు కూడా అలాగే ఆరాధించాలేమో అని దైవం యొక్క స్థానాన్ని దైవ ప్రవక్తలకు ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి వారి జీవితాన్ని పరిశీలన చేయండి. దైవాన్ని ఆరాధించాలి, ఆయన ఒక్కడికి మాత్రమే ఆరాధన చెల్లించాలి అని వాళ్ళు చెప్పారు. మేము కూడా దైవాలమే, మమ్మల్ని ఆరాధించండి అన్న విషయాన్ని ఎప్పుడైనా వారు బోధించారా? మరి బోధించినప్పుడు అనేక మంది మానవులందరూ కూడా దైవ ప్రవక్తలను ఏ విధంగా దైవాలుగా భావించి ఆరాధన చేస్తున్నారు, మధ్యవర్తులను ఏ విధంగా ఆరాధన చేస్తున్నారు, ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి ఈ వ్యత్యాసాన్ని మనము ఎప్పుడైతే తెలుసుకుంటామో, దైవాన్ని విశ్వసించడము, ఆయన ఆరాధనలో ఎవరికి కూడా స్థానం లేదు, ఎవరికి భాగస్వామ్యం లేదు. ఆయన తన స్థానంలో ఆయన ఉన్నాడు. కానీ దైవ ప్రవక్తను విశ్వసించడం అంటే ఆయన మనకు మార్గాన్ని చూపించడానికి వచ్చినటువంటి వ్యక్తిగా మనము ఆయనను విశ్వసించాలి. సరే, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏ విషయాలు అయితే మనం ముందుకు వస్తున్నాయో వీటిపై ఆలోచన చేసి ఆచరణ చేసే సద్భాగ్యాన్ని దైవం